నాయని నరసింహారెడ్డి 1969 నుండి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. నల్గొండ నుంచి హైదరాబాద్కు వచ్చేసిన ఆయన లేబర్ సంక్షేమం కోసం పాటుపడ్డారు. వజీర్ సుల్తానా టొబాకో ఇండస్ట్రీస్ యూనియన్ లీడర్గా ఎదిగారు. అంతేకాదు మాజీ ముఖ్యమంత్రి టి అంజయ్యను ఓడించి చరిత్ర సృష్టించారు. 1978 ఎన్నికల్లో అధికారంలో లేని జనతా పార్టీ తరపున ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి అంజయ్యపై గెలుపొందారు. అనంతరం 1983 ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థి ఎస్ రాజేశ్వర్ చేతిలో ఓటమి పాలయ్యారు. 1989, 1994 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థి కోదండరెడ్డితో తలపడి ఓడిపోయారు. 2001లో టీఆర్ఎస్ పార్టీ అవతరించడంతో అందులో చేరిన ఆయన కేసీఆర్కు నమ్మిన బంటుగా ఎదిగారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ టీఆర్ఎస్ పొత్తులో భాగంగా ముషీరాబాద్ నుంచి గెలుపొందారు. అనంతరం మిగిలిన నాయకులతో కలిసి పదవికి రాజీనామా చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక కేసీఆర్ ఆయనకు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చి తన క్యాబినెట్లో చోటు కల్పించారు. తెలంగాణ మొదటి హోంమంత్రిగా ఆయన బాధ్యతలను చేపట్టారు. ఇలాంటి నేతకు ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముషీరాబాద్ నుండి తాను లేదా తన అల్లుడు శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇవ్వాలని కోరాడు. కానీ గులాబీ బాస్ మాత్రం ఆయన్ను కాదని ముఠా గోపాల్కు కేటాయించారు. ఈ నేపథ్యంలో తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారని కేసీఆర్ హామీ ఇచ్చారని తెలుస్తోంది. కానీ కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టాక నాయన్ని కేసీఆర్ దూరం పెట్టారని తెలుస్తోంది. నాయని అనేకసార్లు కేసీఆర్ను అపాయింట్మెంట్ అడిగినప్పటికీ ఆయనకు లభించడం లేదని సమాచారం. అదే సమయంలో నాయనికి ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చే అవకాశం లేదన్న చర్చ నడుస్తోంది. ఈ తరుణంలో ఇక నాయని రాజకీయ జీవితం ముగిసినట్లే అని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్లో సీనియర్ నేత అయిన నాయని నరసింహారెడ్డికి ఏదైనా పదవి ఇచ్చి కేసీఆర్ ఆదుకుంటారా? చూడాలి మరి. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.